హైడ్రోజన్ పెరాక్సైడ్ రక్తంతో రియాక్షన్ ఎందుకు జరుగుతుంది? మన ఒంట్లో ఎప్పుడన్నా చిన్న గాయం జరిగినప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే అది రక్తంతో రియాక్షన్ చెంది బుడగలుగా వస్తాయి కదా, అసలు అది ఎందుకు జరుగుతుంది, ఇది సేఫేనా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంకా ఏ విధంగా ఉపయోగిస్తామో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ఇది ఒక రసాయనిక పదార్థం. ఇది కలర్ లేని ఒక లిక్విడ్ కానీ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది మెడికల్ ఫీల్డ్లో, ల్యాబ్లో ఇళ్ళను శుద్ధి చేయడంలో ఉపయోగిస్తుంటారు. బ్లడ్తో రియాక్షన్ ఎందుకు జరుగుతుంది? మన రక్తంలోని క్యాటలైజ్ అనే ఎంజైమ్ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఈ రియాక్షన్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ మాలిక్యూల్ మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. ఈ విడిపోయిన మాలిక్యూల్స్ బయటికి రావడం వల్ల బుడగలుగా కనిపిస్తుంది. ఇది మనకు వరగ రూపంలో బయటకు వస్తుంది. ఈ రియాక్షన్ వల్ల జెమ్స్ చనిపోతాయి. అదేవిధంగా woundలో ఉన్న డర్టీ ఏదైతుందో అది బయటకు వచ్చేస్తుంది. అందుకే ఈ ఫామ్ లాంటిది ఏర్పడుతుంది. అందువల్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ని వూండ్ క్లీనింగ్కి వాడేవారు. కానీ ఎక్కువసార్లు హైడ్రోజన్ పెరాక్సైడ్ని వాడితే హెల్తీ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అందుకే డాక్టర్లు ఇప్పుడు రొటీన్ వూండ్ క్లీనింగ్కి హైడ్రోజన్ పెరాక్సైడ్ రికమెండ్ చేయడం తగ్గించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ముఖ్యంగా మెడికల్లో అయితే మైనర్ వూండింగ్ క్లీనింగ్కి, అదేవిధంగా ఇయర్ వ్యాక్స్ రిమూవల్కి, మౌత్ రిన్సింగ్కి డైల్యూషన్గా వాడేవారు. ల్యాబొరేటరీలో అయితే బ్లడ్ ప్రెజెంట్ డిటెక్ట్ చేయడానికి, అదేవిధంగా క్యాటలిస్ట్ టెస్ట్ చేయడానికి, సర్ఫేస్ స్టెరిలైజేషన్, అదేవిధంగా ఇళ్లలో అయితే వైట్ క్లాత్ పైన బ్లడ్ స్టెయిన్ తగ్గించడానికి, వాష్రూమ్స్లలో, కిచెన్లో డిస్ఇన్ఫెక్టెడ్గా వెజిటేబుల్స్ వాష్ చేయడానికి, అదేవిధంగా కాస్మోటిక్స్లో కూడా చాలా తక్కువ పర్సంటేజ్లో ఎయిర్ బ్లీచింగ్కి, టీత్ వైటింగ్ ప్రోడక్ట్స్లో ఈ విధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఉపయోగాలు ఉన్నప్పటికీ హైడ్రోజన్ పెరాక్సైడ్ హానికరం కాబట్టి తగిన మోతాదులో పర్సంటేజ్ చూసి ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్.